హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే చందువ చేపల ఇగురు. నా స్టైల్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. దానికి ముందుగా 2 పెద్ద సైజు టమాటీలు అలాగే 2 ఉల్లిపాయలు రెండింటిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకొని వేయించుకోవాలి. అలాగే అందులో 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. మెంతులు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దను కూడా వేసుకొని పచ్చివాసన పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముద్ద బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 కప్ వాటర్ కూడా వేసుకుందాం. ఇలా ఒక థిక్ గ్రేవీ వచ్చిన తర్వాత ఇందులోనే చందువ చేప ముక్కల్ని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా పేర్చుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి వాటిని తిరగవేద్దాం. ఇలా చేయటం వల్ల ముక్కలకి బాగా మసాలా పట్టుతుంది. తరువాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాన్ని ఇలా గుజ్జులా తీసుకొని ఆ ముక్కల్లో వేసుకోవాలి. అందులోనే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కల్ని గరిటతో ఎక్కువగా కలపకండి, అలా కలిపితే ముక్కలు విరిగిపోయే అవకాశం అయితే ఉంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చందువ చేపల ఇగురు రెడీ అయిపోయినట్టే. నా వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.